అది ఇది ఎంచని ఎనరానిది బయలని తెలిసి నీవు ఇది ఎది ఎనరానిది బయలని తెలిసిన నిను వదిలుండుములేనటంచు వరగుణవంత. సుగుణవంతుడా, ఎరుపు గాని తెలుపు గాని నలుపు గాని కర్రిది గాని పొట్టిది గాని పొడవు గాని లావు గాని సన్నము గాని నాదు బిందు కళలు గాని స్థూల సూక్ష్మములు గాని ఆపోజ్యోతి గాని ఏ విధమైన రూపములు అందులో కనబడక ఏ బట్టబయలు సర్వత్రా నిండి ఉన్నదో ఆ బట్టబయలును దర్శించి ఆ తరువాత ఎరుపు తెలుపు నలుపు పొట్టి పొడువు లావు సన్నము నాదు బిందు కళలు ఆపోజ్యోతి మొదలైన రూపములన్నీయు ఎరుక స్వరూపములే అని తలంచి ఏ ఎరుక చేత పరిపూర్ణము శుద్ధత్వమును ఎరుక యొక్క నామరూపాది గుణములను ఎరిగితివో ఆ ఎరుక లేదని ఆ ఎరుకను లేకుండా చేసుకొనవలయును. కల నీకు జగము కంతట గలబయలుకు గలిగియున్న ఘనమగు తిప్పల్ కలయగని మేలు కనియ కలవలె మేలుకను చూచి కదులు ముళక్కి. శిష్య, కలలో కనిపించుచుండు కష్టసుఖములు సిరి సంపదలు ఏనుగులు గుర్రాలు మొదలగు వస్తు సముదాయమంతయు మెలుకోగలిగిన వెంటనే కనిపించుక ఎటుల పోవుచుండునో ఆ తీరుగానే గురు మెలుకోగలిగిన ఎడల ఆ మెలుకువతో ఏ చలనము లేని అచల పరిపూర్ణమును దర్శించి ఆ దృష్టితోనే ఈ ప్రపంచమును చూచిన ఎడల ఈ ప్రపంచమంతయు కలతో సమానముగా కనిపించుచుండును. కలనేన్గ సింహమును కన్నులు గన మృతి చెందినట్లు యుళక్కగు నీవల గురు కృపచే బయలున్ దెలనూరికెయుంటివేని తీరును మాట. శిష్య, ఏనుగు స్వప్నములో సింహమును తన కన్నులతో చూచి మరణించినట్లు సర్వము తానుగాయున్న ఈ ఎరుక సద్గురుమూర్తిచే బట్టబయలును దర్శించ కలిగిన ఎడల సద్గురుమూర్తిచే బట్టబయలును దర్శించగలిగిన ఎడల తన చేష్టలన్నీయు ఉత్తవిగానే తలంచి తాను లేకపోవును. ఇట్లు ఈ ఎరుకకు తాను లేని సంగతి ఎప్పుడు తెలిసినదో ప్రపంచ సంబంధమగు దేహభ్రాంతులు పొందక ఏ సంకల్పాదులు కలుగక నిమిత్త మాత్రంగా ఉండిపోవును. ఎప్పటికీ ఒక్క రీతిగా తప్పక నిలుచున్న దాన్ని దయతో గురుడున్ చెప్పిన గని ఎగణితమగు తిప్పలు గల నిన్ను నీవు తీసితే సరిరా. శిష్య, సర్వదేశముల యందును సకల కాలముల యందును సమస్త వస్తువుల యందును నిండి ఒక్క తీరుగా ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును శ్రీ సద్గురుమూర్తికి కరుణ కలిగి చూపించిన తరువాత శిష్యుడు అట్టి దానిని దర్శించి అందులో ఉన్న ప్రత్యేకతను ఆ గొప్పతనమును గ్రహించిన ఎడల ఈ ఎరుకకు అనేక తిప్పలున్నవని తెలుసుకొని ఈ ఎరుక మాటను తలచుకొనుక ఆ పరిపూర్ణమును మాత్రము గుర్తులో పెట్టుకొని ఉండగలిగిన అంతే చాలును. నీవున్న చోట నుండును నీ వివిధ విచిత్ర జగము నీతో గూడున్ నీవు లేనట్టి చోటును నీ వివిధ విచిత్ర జగము నిలువదు కుర్రా. చిన్నవాడా, నీవనే ఎరుక ఎక్కడ ఉండునో అక్కడనే నీవు నీతో కూడిన జగమంతా చిత్ర విచిత్రములుగా కనబడుచుండును. నీవనే ఎరుక ఎక్కడ లేదో ఆ స్థానములో నీవు నీతో కూడిన నానా విధములైన రూప జగత్తంతా కనబడక ఆ చోటునందు నిలబడలేకపోతుండును. నానా వికారములు గల నానా విధ నామ రూప నటనలు గలయి నీనాద దిశలను గల దీనందే లేక మనము తిరుగుటమప్ప. శిష్య, ఏ అచల పరిపూర్ణము 4 దిక్కుల యందును 4 మూలల యందును నీకు ముందు నీకు వెనుక నీకు క్రింద నీకు పైన
దశ దిశల యందు సందులేక నిండి ఉన్నదో ఆ అచల పరిపూర్ణమునందు మనము లేకని నానా రూపములతో, నానా వికారములతో, నానా నటనలతో కూడి అన్ని వ్యవహారములు చేయుచు తిరుగుతున్నామని తలంచవలెను. అబ్బి ఈ బయలున్నది దబ్బున గురుడెరుకజేయ దబ్బర ననుచున్ దెబ్బకు మాయముగాకను కబ్బము చెప్పుటకు నిల్వగలవే నీవున్. అబ్బాయి, ఈ బట్టబయలును సద్గురుదేవుడు సూచన చేసి వస్తునిశ్చయముగా స్థిరపరిచి ప్రతి ఒక్క ఎరుక విషయములను ఉపమాన ఉపమేయములతో ప్రత్యక్ష ప్రమాణములతో నిరూపణ చేయుచుండిన ఎడల ఇక ఆ శిష్యునికి జీవైశ్వర్యైక్య సంధానమనియు బ్రహ్మైక్య సంధానమనియు నిర్వికల్ప సమాధి స్థితి అనియు పరంజ్యోతి స్వరూపమనియు ఇవి అన్నియు పొందవలైననే కోరిక అక్కడ నిలవకుండా పోవును. అట్టివారు మరలా అవని జనించరు. బట్టబయలు తనకు ప్రాప్తమాయే కొలను విడచి హంస గోతికి చేరున అఖిల జీవ సంగ ఆత్మలింగ మూలములేకనే వచ్చిన నీలీలలు చూచుకొని నీవే మురుతువు ఈ బయలున్నదనుచు దోచితే నీలేమిని నీవెరింగి నిలువవు కుర్రా. ఓ చిన్నవాడా, నీకు మూలమనే కారణం లేకని నీకు నీవే ఈ బట్టబయలులోకి వచ్చి నీవు చేయు కర్మలు, నీవు చేయు సిద్ధులు, నీవు చేయు మహత్తులు నీవే చూసుకొనుచు నీకు నీవే సంతోషపడుతుందువు. నీకంటే అధికమైనది, శాశ్వతమైనది, అనంతమైనది ఏ అచల పరిపూర్ణమున్నదో దానిని ఒక్కసారి చూచితివేని నీవు చేయు పనులన్నీ ఉత్త పనులేనని నీకు నీకే తెలియబడిన ఎడల నీవే లేకుండా పోదువు. జ్ఞాన కర్మస్వరూపముగాని బయల్నదుగో చూచి కలకాలము ఈ జ్ఞాన కర్మస్వరూపంబో నిన్ను నీ వెరిగి మృషని పని వినబోయి మృష నీవని వినబోయి. జ్ఞాన కర్మస్వరూపముగాని బయల్నదుగో చూచి కలకాలము ఈ జ్ఞాన కర్మస్వరూపంబౌ నిన్ను నీ వెరిగి మృష నీవని వినబోయి. ఓ సుగుణవంతుడా, జ్ఞానముతో కూడిన ఆత్మస్వరూపం గాని కర్మముతో కూడిన దేహస్వరూపం గాని ఈ రెండును కాక ఏ బట్టబయలు ఉన్నదో ఆ బట్టబయలును సద్గురు స్వామి అదుగో అని చూపించిన ఎడలా ఈ ఆత్మాదేహములు రెండు నీ స్వరూపమేననియు ఇవి కలకాలము నిలువబోవనియు నీకు నీకే నిశ్చయమయ్యనేని నేను లేనివాడనని నీవే తలంచగలవు. ఈ నిర్మలమౌ బయలున నానాగమ నిగమ కల్పనాయనటంటే ఏ నరులు నమ్మరిందుకు నానీయందునటంటే నమ్మిన మాడ్కిన్. శిష్య, నీ గుణములు ఏ రూపములు ఏ సంకల్పాదులు లేని పరబయలందు చతుర్వేదములు ఉపనిషత్తులు మొదలగు గ్రంథరాజములన్నీ పుట్టినాయని తెలిపినడలా ఎవరూ నమ్మజార్లను. ఎందువలనగా ఆ పరిపూర్ణములు ఏ గుణములు ఏ సంకల్పములు ఏ కదలికలు లేక నిర్మలముగా ఉన్నందువలన అట్టి దానిలో ఎట్లు పుట్టగలవని ఆక్షేపణలు చేయుచుందురు. నీవు నేననడి ఎరుక చేత పుట్టినవని తెలిపినడల అది బాగానే ఉందని నమ్ముచుందురు. నీవనని మహాత్ముని ఈ నిగమాగమ విచారమిష్టతయౌన నేనీవని ఈ పల్కే నానీకే ఇష్టతౌరన్నాయన్న. అన్నా, నేను నీవు అనడి ఎరుకలేక ఉండునట్టి సూర్యజనులైన మహాత్ములకు వేదములు ఉపనిషత్తులు రామాయణ భారత భగవద్గీతలు అహం బ్రహ్మాస్మి మహావాక్యములన్నీయు హితవుగా వారి మనసుకు తృప్తినివ్వజాలవు. నేను నీవు అనుచు ఎరుకతో కూడి ఎవరు ఎందురో
అట్టివారికే ఈ శాస్త్రములన్నీ హితవై సంతోషం కలిగించుచుండును. కల ఈ వేళను ఈ మేల్కను గల ఈ బయలుండ జూచి కలమేల్కలలో గలలేని నిన్ను నీ మేనుల లేవని నీవు తెలిసియుండుము చాలున్. శిష్య, స్వప్నమందు గాని జాగ్రత్తందు గాని ఈ పరిపూర్ణం ఒక్కటియే స్థిరమని సత్యమని తలంచుచు, స్వప్నములు గాని జాగ్రత్తలు గాని ఆ బట్టబయల్లో లేకనే కనిపించుచున్న నిన్నును నీ దేహమును రెంటిని అసత్యముగా తెలుసుకుని అవి లేనివని ఆ నమ్మకం నీకు దృఢముగా నిలబడి ఉన్న ఎడల ఇక తెలుసుకోవలసింది ఏదీ ఉండదు. మేను జడమని నేనును మీ రెండు గలసి నేననబడు స్వప్నానందమే మదవస్తగు నేనే నను మృషని తెలియ నీ మృషనౌదున్. శిష్య, ఒక ముద్దుగా జడస్వరూపముగా కనబడుతున్న ఈ దేహములో ఒక చైతన్యం ఉండి ఆ దేహ చైతన్యముల రెండు కలియక వలన నేను అను అహము ఏర్పడి ఆ అహమే జీవోపాధుల యందు నేను అనుచు సర్వకర్మలనెల్లా చేయుచు తనకు తాను గొప్పగా నిలుపుకొనుచుండును. ఆ దేహ చైతన్యముల కలయిక ఎప్పుడు విడిపోవునో అప్పుడే ఈ అహం కనిపించకుండా పోచున్నది. ఇట్టి ఈ అహంకు తన విషయం తనకు గోచరించిన ఎడల తన స్థితి స్వప్నానందముతో సమానంగా ఉన్నదని తెలుసుకుని, స్వప్నానందము ఎంత క్షణికమైనదో నా స్థితి కూడా అంత క్షణికముగా ఉన్నదని తలంచుకొని తానే లేకపోవును. నేనే తానైతే నావలే ఈనే లేనట్టి బ్రహ్మ నేననకున్నే, నేనందు నేను లేనిదే మేను జగత్తులై తోచి మృషనవు కొంచున్. శిష్య, నేను అనడి ఎరుక ఆ పరిపూర్ణమయ్యేటట్లుగా ఉంటే ఆ పరిపూర్ణము కూడా నేను అని తెలుపుచుండును. ఈ ఎరుక ఆ పరిపూర్ణము కాదు కనుక ఆ పరిపూర్ణము నేను అని ఎప్పుడూ అనుకోదు. ఈ ఎరుక ఆ పరిపూర్ణమునందు లేకనే మేను జగత్తులను చేసుకుని తన విషయం తాను తెలుసుకునిన పిమ్మట తానే లేకుండా పోతున్నది. కానరావారు మతములు నానాగమ నిగమ సమతి నామము రూపం బేను లేనప్పుడు నాకై నేనరుదెంచినను వెంటనే అవివచ్చున్. శిష్య, ఈ లోకములో ఉన్న మతముల వారందరికీ నేను అనుచున్న ఎరుక యొక్క విషయము తెలియక నా